అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్దాం. ఈరోజు మన కథ తపస్వి పతివ్రత బేతాళ కథ. పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశానంలో నువ్వు ఇన్ని శ్రమలకు ఓర్చుకుంటూ పట్టు విడటం లేదు అంటే అందుకు నువ్వు సాధించవలసిన కార్యం ఎంతో గొప్పదై ఉండాలి. అయితే ఒక్కోసారి స్వార్థపరులైన సామాన్య వ్యక్తులు సర్వసంగ పరిత్యాగులై మోక్షం కోసం పరితపించే తాపస్సులను కూడా భంగపరచగలరు. నువ్వు కూడా ఏదో ఒకనాడు అలాంటి భంగపాటుకు గురై అపహాస్యం పాలు కాకుండా తగు జాగ్రత్తలో ఉంటావని ఒక తపస్వి పతివ్రత గురించి కథ చెప్తాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు. హేమగిరి అనే గ్రామంలో ధీరుడు అనే యువకుడు ఉండేవాడు. తల్లిదండ్రుల మితిమించిన గారాబం వల్ల వాడికి చెడు అలవాట్లు అబ్బాయి. ఏళ్ళొచ్చాక బాగుపడకపోతాడా అని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. వాడు మరింత వ్యసనపరుడై తండ్రి సంపాదించిన ఆస్తిని వృధా చేస్తూ ఉన్నాడు. చెడు అలవాట్లకు లోనైన వాళ్ళెందరో పెళ్ళయ్యాక బాగుపడటం ధీరుడి తల్లిదండ్రులకు తెలుసు. తమ కొడుకు కూడా అలా బాగుపడతాడని వాళ్ళు ఆశపడ్డారు. అయితే ధీరుడి గుణగణాలు తెలిసి కలిగిన వాళ్ళెవరూ పిల్లనివ్వరు. పేదవాళ్ళు ఎవరైనా ఇచ్చినా ఆ పిల్లకు ఎంతో శాంతం సహనం కూడా ఉండాలి. హేమగిరి పక్కనే రామవరం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో పేరయ్య అనే పేద రైతుకి ఒక్కగానొక్క కూతురు, శాంత పేరుకు తగ్గట్లే ఆమె శాంతికి సహనానికి మారు రూపం. చిన్నతనం నుంచి పురాణ కథలు చదివి మంచితనాన్ని పరోపకార బుద్ధిని కూడా అలవాటు చేసుకుంది. ఇలా ఉండగా శాంతి తల్లి కాంతమ్మకి హఠాత్తుగా పెద్ద జబ్బు చేసింది. వైద్యుడు 100 వరహాలు కావాలన్నాడు. పేరయ్య దగ్గర అంత డబ్బు లేదు. ఊళ్ళో వాళ్లను చాలామందిని అడిగి లేదనిపించుకున్నాక అతడు దేవుడి మీద భారం వేసి ఊరుకున్నాడు. అయితే శాంత అలా ఊరుకోలేకపోయింది. రామవరం గ్రామ పెద్దగారి భార్యకి 2 ఏళ్ల క్రితం బాగా జబ్బు చేస్తే శాంత 3 వారాల పాటు వాళ్ళింట్లో ఉండి ఆవిడకు సపర్యలు చేసింది. ఇందుకుగాను గ్రామ పెద్ద భార్య ఎంతో సంతోషించి శాంతతో, కనీసం ఒక్కసారైనా నీకు కావలసిందిచ్చి నీ రుణం తీర్చుకోవాలని ఉంది. నీకేదైనా అవసరం వచ్చినప్పుడు నిస్సంకోచంగా వచ్చి నన్ను అడుగు. అదెంత అసాధ్యమైన కోరికైనా సరే నేను తీరుస్తాను అని మాటిచ్చింది. ఆ సంగతి గుర్తు చేయాలని శాంత గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళింది. అప్పుడు అక్కడ ధీరుడు తండ్రి కూడా ఉన్నాడు. ఆయన శాంతను చూసి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఆయనకు ఆమె అన్ని విధాలా నచ్చింది. వెంటనే తనే పూనుకుని శాంత తల్లి కాంతమ్మకు వైద్యం చేయించాడు. తర్వాత ఆయన పేరయ్యకి ఊళ్ళో చిల్లర బాకీలు కూడా ఉంటే అవి తీర్చేసి పేరయ్యతో, ఈ ఊళ్ళో నాకు 4 ఎకరాల పొలం ఉంది, అది నువ్వే సాగు చేసుకో, అందుకు బదులుగా నీ కూతుర్ని నా ఇంటికి కోడలిని చెయ్యి అన్నాడు. అంతటి భాగ్యవంతుడు అలా నోరు విడిచి అడిగాడని పేరయ్యకి అనుమానం వచ్చి ధీరుడి వివరాలు అడిగాడు. తండ్రి దాచకుండా కొడుకు గురించి అన్నీ చెప్పి, నీ కూతురు వల్ల నీ దరిద్రం తీరుతుంది, నా కొడుకు బాగుపడతాడు, ఈ సంబంధం కాదనకు అన్నాడు. పేరయ్య అవుననటానికి తటపటాయించాడు. శాంత మాత్రం తల్లిదండ్రులకు మేలు జరుగుతుందన్న ఆశతో ఈ పెళ్ళి తనకిష్టమేనని చెప్పింది. శాంతకు ధీరుడికి త్వరలోనే పెళ్లి జరిగిపోయింది. ముందు ధీరుడు పెళ్ళంటే భయపడ్డాడు. పెళ్ళాం చీటికి మాటికి తనను సాధించగలదని భయపడ్డాడు. కానీ శాంత తరహాయే వేరు. ఆమె వాడికి ఎక్కడికి వెళ్తున్నావని కానీ ఏం చేస్తున్నావా అని కానీ
ఒక్క ప్రశ్న కూడా అడిగేది కాదు. వాడిని మనిషిలాగా కాకుండా దేవుడిలాగా గౌరవిస్తూ వచ్చింది. ధీరుడి తల్లిదండ్రులకు మాత్రం శాంత పద్ధతి నచ్చలేదు. తమ కొడుకును అదుపు చెయ్యటానికి బదులు మరింత పాడు చేస్తుందని వాళ్ళకు అనిపించింది. ఒక రోజున వాళ్ళిద్దరూ కూడా శాంతకు హితవు చెబుతూ, నువ్వు అలా ఉపేక్షిస్తూ ఉండటం వల్ల వాడు మరింత పాడైపోతున్నాడు. ఇలాగైతే మనమందరం కూడా నాశనమైపోతాం. సమయం చూసి నువ్వు వాడి బుద్ధి మార్చే ప్రయత్నం చెయ్యాలి అన్నారు. శాంత తల అడ్డంగా ఊపి, మీరు పెద్దలు, మీ మాట నేను వినాలి. కానీ నా భర్త నాకు దేవుడు. ఆయనను సేవించుకుని పతివ్రతా ధర్మం నిర్వహిస్తున్నాను. నాకు ఆయన తర్వాతే మీరందరూ. అందువల్ల ఆయన విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ కూడా నేను మీ మాటలు తప్పకుండా వింటాను అని చెప్పింది. ఆమెకు ఇక ఏం చెప్పాలో ఆ అత్తమామలకు అర్థం కాలేదు. కొన్నాళ్ల తర్వాత ధీరుడి ఆరోగ్యం పాడయింది. వాడు మంచం పట్టాడు. వైద్యుడు వచ్చి చూసి, దుర్వ్యసనాల వల్ల వీడి ఆరోగ్యం పాడయింది. ఏ మందులు వాడి వీడిని బాగు చెయ్యలేం. ఇక వీడి జీవితం ఇంతే అని వెళ్ళిపోయాడు. శాంత మాత్రం భర్త పరిస్థితికి అసహించుకోకుండా సకల సపర్యలు చేస్తూ వస్తుంది. వాడి తల్లిదండ్రులు కొడుకు ఆరోగ్యం కోసం సాధువుల చుట్టూ బైరాగుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఒక రోజున బైరాగి ఒకడు వాళ్లతో, మీ కోడలు గనక మహాపతివ్రత అయితే మీ అబ్బాయి మామూలు మనిషి కావడం కష్టం కాదు. హేమగిరి పక్కనే ఉన్న అడవిలో రాముని కొలను ఒకటి ఉంది. ఆ కొలను ఒడ్డున మామిడి చెట్టు ఒకటి ఉంది. ఆ చెట్టు వేరు ఎలాంటి జబ్బులనైనా నయం చేసేస్తుంది అని చెప్పాడు. మా కోడలు మహాపతివ్రత అనడంలో సందేహం లేదు. నేను ఆ వేరును తీసుకొని వస్తాను అన్నాడు ధీరుడి తండ్రి. బైరాగి నవ్వి, ఆ వేరును పరులు తాకకూడదు. మీ కోడలు భర్తను తట్టలో ఉంచి ఆ తట్టను మోసుకుంటూ ఎవరి సహాయము లేకుండా రాముని కొలను చేరుకోవాలి. అక్కడున్న మామిడి చెట్టు కింద ముని ఒక ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన తపఃప్రభావం వల్లనే ఆ చెట్టు వేరు మహిమగలది అయింది. మీ కోడలు స్వయంగా గొడ్డలితో ఆ చెట్టును నరికి మొదలంటా పెకిలించి వేరును తీసి భర్తకివ్వాలి. అది నమిలితేనే మీ అబ్బాయి తిరిగి మామూలు మనిషి అవుతాడు అని చెప్పారు. ఈ విషయం శాంతకు తెలిసింది. ఆమె తన భర్తను తట్టలో ఉంచి ఆ తట్టను తలపై పెట్టుకొని ఎంతో కష్టం మీద అడుగులు వేస్తూ అడవిలోకి ప్రవేశించింది. అయితే ఆమె ఎంతో దూరం ముందుకు వెళ్ళలేకపోయింది. ఆమె తల మీది నుంచి తట్ట జారిపోతూ ఉంటే తను ఒక పక్కకు పడిపోతూ, భగవంతుడా, నేనే కనుక పతివ్రతనైతే నా భర్తకి ఏమీ అపాయం కలగకూడదు అని అనుకుంది. తర్వాత కాసేపటికి కళ్ళు తెరిచి చూస్తే శాంతకు భర్త పిలుపు వినిపించింది. భర్త క్షేమంగా ఉన్నాడనే తృప్తితో ఆమె లేచి నిలబడింది. ధీరుడు ఆమెతో, నాకు గొంతు ఎండిపోతూ ఉంది, చెరుకు రసం తాగాలని ఉంది అన్నాడు నీరసంగా. శాంత చుట్టూ కలే చూసి ఆశ్చర్యపోయింది. తను నేల మీద పడిపోయినప్పటి పరిసరాల్లా లేవవి. దగ్గరలో ఒక కొలను పక్కనే మామిడి చెట్టు. ఇదే రాముని కొలనేమో, భగవంతుడు దయతలిచి తనని అక్కడికి చేర్చాడేమో అని అనుకుందామే. ఆమె తట్టలో ఉన్న గొడ్డలి తీసుకొని మామిడి చెట్టు వంక నడిచి చూసింది. దానికి బంగారు ఛాయలో ఉన్న ఫలాలు కనిపించాయి. కాలం కాని కాలంలో ఆ చెట్టుకు పళ్ళున్నందుకు సంతోషపడుతూ ఆమె చెట్టు దగ్గరికి వెళ్ళి చేతికందిన పండుని ఒకదాన్ని కోసింది. వెంటనే ఆ పండు బంగారు పాత్రలాగా మారిపోయింది. అందులోని ద్రవం చిమ్మే సువాసనలను బట్టి అది చెరుకు రసమని అర్థమైంది ఆమెకు. శాంత బంగారు పాత్రలోని చెరుకు రసాన్ని భర్తకిచ్చి తిరిగి గొడ్డలితో చెట్టు దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా, ఆగు అన్నమాట కటువుగా వినిపించి అటుకేసి తిరిగి చూసింది. ఎర్రటి పట్టుపంచ కట్టుకొని మెడలో రుద్రాక్షమాలలతో, నొసట విభూతితో, తలపై పెద్ద జుట్టు ముడితో
ఒక ముని ఆమె కనిపించి, ఎవరు నువ్వు? చెట్టు ఫలాలతో ఉన్నదాన్ని నరకాలని చూస్తున్నావు అని మరింత గట్టిగా కటువుగా అడిగాడు. శాంత ఆయనకు తనను గురించి చెప్పుకుంది. ముని అంతా ఆశ్చర్యంగా విని, ఆ బైరాగి ఎవరో నిన్ను తప్పుదారి పట్టించాడు. వాడి మాటలు నమ్మి ఇంత దూరం రావటం నీ మూర్ఖత్వం. వచ్చిన దారిన తిరిగి వెళ్ళు అన్నాడు. ఇంత దూరం వచ్చి ఇప్పుడు తిరిగి వెళ్ళిపోమంటం సబబు కాదు. నా ప్రయత్నం ఫలించాకే నేనెక్కడి నుంచి వెళ్తాను అంటూ శాంత చెట్టు దగ్గరికి వెళ్ళి గొడ్డలి ఎత్తింది. ఈ చెట్టు కింద తపస్సు చేసుకునే తపస్విని నేనే. నా తపస్సు ఫలితంగానే ఈ చెట్టు వేళ్లకి మహిమలు వచ్చాయి. నన్ను ధిక్కరించి నువ్వు ఈ చెట్టుని నరకలేవు అన్నాడు ముని. మరుక్షణం శాంత చేతిలోని గొడ్డలి ఆమె చేతిపట్టును విడిపించుకొని ఆమెకు అందనంత ఎత్తున గాలిలోకి లేచింది. ముని పక్కపక్క నవ్వాడు. శాంత ముని దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకు నమస్కరించి, నువ్వు తపస్వివైతే, నీలో శక్తి ఉంటే నా భర్తను కరుణించు. ఆయనను మామూలు మనిషిని చెయ్యి, లేదా నా దారికి అడ్డురాకు అని కోరింది. ముని గంభీరంగా ఆమె వంక చూసి, నీ భర్త పాపి, తన పాపాలకు ఫలితం అనుభవిస్తున్నాడు. అతన్ని నేనే కాదు, ఆ భగవంతుడు కూడా కాపాడలేడు అని చెప్పాడు. నేనే గనక పతివ్రతనైతే భగవంతుడు నాకు సహకరించుగాక అంది శాంత. అంతే. విచిత్రంగా అంతవరకు గాలిలో తేలుతూ ఉన్న గొడ్డలి తనంతట తానుగా ఆ మామిడి చెట్టును నరకడం ప్రారంభించింది. ముని దానిని ఆపాలని ఎన్నో మంత్రాలు చదివాడు. ప్రయోజనం లేకపోయింది. కొద్దిసేపట్లో మామిడి చెట్టు నేలకూలింది. చెట్టు మొదలంతా పెళ్లగించబడి వేళ్ళు బయటకు వచ్చాయి. శాంత ఒక వేరును తుంచి కొలనులోని నీటిలో కడిగి భర్త చేత తినిపించింది. ధీరుడు వెంటనే మామూలు మనిషయ్యి తట్టలోంచి బయటకు వచ్చాడు. ఆ భార్యాభర్తలిద్దరూ తపస్వికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒక సామాన్య స్త్రీ ముందు తన తపశ్శక్తులు వృధా అయ్యాయన్న బాధతో ముని ఉన్న చోటునే కుప్పలా కూలిపోయి శోకిస్తూ కూర్చున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తల్లిదండ్రుల మాటను లక్ష్యం పెట్టకుండా దుర్వ్యసనాలకు బానిసయ్యి ఫలితంగా రోగగ్రస్తుడై చావనున్నవాడి కోసం తన స్వార్థం కొద్దీ ఫలవృక్షాన్ని నరకబోయింది శాంత. ఇలాంటి స్వార్థం అనేది ఏమీ లేకుండా అడవుల్లోకి చేరి కేవలం మోక్షం కోసం తపస్సు చేసుకుంటున్నవాడు ముని. అలాంటి తపోధనుడి శక్తి అత్యంత అద్భురాలైన శాంత ముందు ఏ కారణం చేత కొరగాకుండా పోయింది. దీన్ని విధివక్రణగా భావిస్తే సరిపోతుందా, లేక ఇందులో మానవ మేధస్సుకు అందని అముష్కిక చింతనాభావం ఏదైనా ఉందా? ఈ సందేహాలకు సమాధానాలు తెలుసుకోలా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పతివ్రతలను ఎదిరించి ఆ భగవంతుడు కూడా నిలబడలేడని పురాణాలు చెబుతున్నాయి. శాంతకు తన భర్త సుఖం కోరటంలో స్వార్థం ఉండవచ్చు, కానీ ఆమె తన స్వసుఖం కోసం కాకుండా భర్త సుఖం కోసమే తన సర్వశక్తులను ఉపయోగించటం వల్ల మహిమాన్వితురాలయ్యింది. కనిపించని దేవుణ్ణి కొలిచేవారి కంటే కనిపించే మనిషికి కష్టాల్లో సాయం చేసేవాళ్ళు ఎప్పుడూ గొప్పవాళ్లే. ఇక ముని మాటకు వస్తే, అతనికి భగవంతుడు అత్యంత ఉత్తమమైన మానవ జన్మనిచ్చాడు. దాన్ని అతడు కేవలం తన మోక్షం కోసం తపస్సు చేస్తూ స్వార్థపరుడయ్యాడు. అతడి వల్ల ఇతరులకు కలిగే మేలు ఆవగించంతైనా లేదు. కనీసం తనకు ఆశ్రయమిచ్చిన చెట్టునైనా తన తపోబలంతో తిరిగి బతికించాలన్న ఆలోచన కూడా అతడికి కలగలేదు.
ఈ కారణాల వల్ల జరిగిన దానిని విధి వక్రించడం అనడం పొరపాటు అవుతుంది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.